అగ్ని పరీక్ష అయిపోయింది. అగ్ని పరీక్ష 2.0 జరగబోతుందా? యెస్. అవునండి. 'బిగ్ బాస్ తెలుగు 9' గ్రాండ్ లాంచ్‌లో 15 మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఒకళ్ళు కామనర్స్ నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతకంటే ముందు 4 కామనర్స్‌ని అగ్ని పరీక్ష 2.0 పెట్టి వాళ్ళకి టాస్క్‌లు కండక్ట్ చేసి అందులో ఒకళ్ళని 'బిగ్ బాస్ తెలుగు 9' హౌస్‌కి పంపిస్తారు. ఆ 4 మెంబర్స్ 'బిగ్ బాస్ తెలుగు' హౌస్‌లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి టాస్క్‌లు ఇచ్చి అందులో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళని 'బిగ్ బాస్ తెలుగు 9' కంటెస్టెంట్‌గా సెలెక్ట్ చేస్తారు. ఈ 4 మెంబర్స్ ఇంతకీ ఎవరు వెళ్తున్నారంటే అనుష రత్నం, దివ్య నిఖిత, నాగ ప్రశాంత్ మరియు షకీబ్. 4 మెంబర్స్‌లో ఎవరు హౌస్‌లో ఉంటే బాగుంటుంది, ఎవరు హౌస్‌లో ఉంటే మజా వస్తుంది, ఎవరు హౌస్‌లో ఉంటే జెన్యూన్‌గా ఆడతారో, ఎవరుంటే హౌస్‌లో హార్మనీ కానీ మనకు కూడా చూడడానికి బాగుంటుందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ 4 మెంబర్స్ ఈరోజు రేపు 'బిగ్ బాస్ తెలుగు' హౌస్‌కి వెళ్ళి వాళ్ళు టాస్క్లు ఆడి ఫైనల్గా ఎవరో విన్నర్ అవుతారో అక్కడే ఉండిపోతారు. ఆల్రెడీ షూటింగ్ అయితే జరుగుతోంది. అండ్ టాక్ ఏంటంటే 'బిగ్ బాస్ తెలుగు 9' మేకర్స్ శ్రీజ అండ్ ప్రియా శెట్టి విషయంలో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారని. ఎందుకంటే వాళ్ళని సెలెక్ట్ చేసిన పర్పస్సే వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు, వాళ్ళు మంచి కంటెస్టెంట్స్ అవుతారని. కానీ వాళ్ళేమో ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మేకర్స్ ఏం ప్లాన్ చేశారంటే దివ్య నిఖితకి ఫేవరబుల్గా ఉండేలాగా టాస్క్ డిజైన్ చేసి దివ్య నిఖితాని గెలిచేలాగా చూస్తున్నారని టాక్ నడుస్తోంది. దివ్య నిఖితాని సెలెక్ట్ చేసే విషయంలో మేకర్స్ బయాస్డ్గా ఉన్నారా, కావాలని దివ్య నిఖితాన్ని పంపించాలని అనుకోని కానీ మళ్ళీ ఆడియన్స్ ఏమన్నా ఇంకోలా రియాక్ట్ అవుతారని కావాలని ఈ టాస్క్లు పెట్టి తనకు ఫేవరబుల్గా డిజైన్ చేయడం ఎంతవరకు ఫెయిర్, ఎంతవరకు న్యాయం అన్నది మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరిని పంపిస్తారో డిసైడ్ అయినప్పుడు ఈ ప్రాసెస్ ఎందుకు, ఈ హడావిడి ఎందుకు అని నాకైతే అనిపిస్తుంది. నాకైతే ఇది బయాస్డ్గా అనిపిస్తోంది. అండ్ చాలామంది వైల్డ్ కార్డ్స్గా రాబోతున్నారు అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు. రమ్య మోక్ష, అలేఖ్య చిట్టి, పికిల్స్ ఇంకా కన్ఫామ్గా చెప్పలేము, ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అగ్రిమెంట్ ఇంకా అవ్వలేదు. సో 100% కన్ఫర్మ్ అయ్యాక నేను అప్డేట్ ఇస్తాను. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ చాలామంది రాబోతున్నారు. ఆ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇలాంటి ఫాస్ట్, లేటెస్ట్, అక్యురేట్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్.